పెద్ద మాట. ప్రాకులాడుతున్నా నాకు ఆత్రం, నాకు తపన. పాకులాడడం కూడా నువ్వు ఊరికే అంటే చాలా యూఆర్ టూ హంబుల్ టు సే దట్ పాకులాడుతున్నానని నీకు కలిసి వస్తుంది. అది నా అదృష్టం, నా సక్సెస్ కారణం. అది సక్సెస్ అన్నది కూడా నేను అన్ను. కలిసి రావడం దేనికన్నా అంటే ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్ ది డెవలప్మెంట్స్ ఆర్ క్యారీయింగ్ యూ ఫార్వర్డ్. కరెక్ట్, అదే సక్సెస్ కదా. దాన్ని నువ్వు మ్యాచ్ చేయగలుగుతున్నావు. మ్యాచ్ ఎందుకు చేయగలుగుతున్నానంటే ఇక్కడ నా కష్టం ఉంది. ఏంటి అంటే నేను యాక్ట్ చేయడానికి ఆఫర్లు తెచ్చుకోవడానికి కాదు, నేను నా పర్సనల్ లైఫ్ని వేరే విధంగా లీడ్ చేయకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇంకో ప్రాపర్టీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకో ఇష్యూస్ ఇంకోటో పెట్టుకొని నేను ఎక్కడికో బతకడానికి ఇది మనకు కరెక్ట్ కాదు అని యాక్టింగ్లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది నేను చూసాను. అవును, నాకు తెలుసు. నాకు కేవలం ఆ ట్యాగులు లేవు కాబట్టి అవి వద్దనుకున్నాను కాబట్టి ఇది నేను చేసిన పని. ఈ విషయంలో నేను సక్సెస్ఫుల్గా కొన్ని వద్దనుకున్నాను. అది నువ్వు నీ సక్సెస్ ప్రధానమైన సక్సెస్. అది కారణం ఏది నిన్ను ఏది ప్రభావితం చేయకుండా కేవలం సినిమాకి మాత్రమే నిన్ను నువ్వు అంటబెట్టుకుని కూర్చున్నావు చూడు. అంటు కడతారు కదా, అలాగ అంటు కట్టుకో, మామిడి చెట్టు అంటు కట్టినట్టు నువ్వు సినిమాకి అంటు కట్టుకున్నావు నిన్ను నువ్వు. కానీ మ్యూజిక్ అన్నది అసలు ఎప్పుడైనా ఆపరేట్ చేస్తావా? చేశానన్నా. ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా అయిపోయింది, అది కొంచెం ఇష్యూస్ లో. ఇప్పుడు దరిదాపుల్లో రిలీజ్ ఉంది. మ్యూజిక్ ఎప్పుడైనా మీకు కుదిరితే యూట్యూబ్లో ఇప్పుడు ఆ టైటిల్ మనకు లేదు, వేరే మైత్రి వాళ్ళకి వచ్చింది, గుడ్ బ్యాడ్ అగ్లీ అని. నేను అప్పుడు పెట్టుకున్న టైటిల్ అది. ఆడియో కూడా రిలీజ్ చేశాను, 3 పాటలు రిలీజ్ చేశాను. ఆ కింద కమెంట్స్ కూడా చూడండి. ఊరికే అంటే దాన్ని ఎలాగా చూసిన వాళ్ళు విన్న వాళ్ళు రియాక్షన్ ఎలా ఉందన్న ముందు మీరు విని మీరు ఒకటి వచ్చాకే చూడండి. అలాగే జస్ట్ నేను షేర్ చేసుకుంటా. ప్రేమనే కదా మనం చెప్పుకోవాలి. అవును, మనం ఏదో చేసాం కదా, అది ఎంతమంది తిన్నారా అనేది ముఖ్యం కాబట్టి అది ముఖ్యం. సో మ్యూజిక్ అనేది ఒకసారి చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా నేనే మొత్తం చేసుకున్నాను. చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ కమల్ అని వైజాగ్ అబ్బాయి, బేసిక్ ప్రోగ్రామరు, ఆశీర్వాద్ దగ్గర స్టూడెంట్ అబ్బాయి. అతను ఇంకా చాలా కమల్ అని మీకు తెలిసే ఉంటుంది, మన కరోనాలో చనిపోయాడు. అవును తెలుసు, కమల్ తెలుసు. వాడు నిజంగా కమల్ పోయాడని కూడా తెలుసు నాకు. కమల్ తెలుసు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు మన శ్రీచరణ్ పాకాల ఇప్పుడు మంచి టాప్ లో ఉన్నాడు శ్రీచరణ్. ఆ తర్వాత ఏమో సత్యం గారి మనవుడు వసంత్. సత్యం గారు కరెక్ట్ అవును చెప్పారు. మర్చిపోయాను, మళ్ళీ మీరు గుర్తు వెరీ గుడ్. అవును, సంగీత రంగంలో ఉన్నారు అలాగా. ఆ ఫ్లేవర్ ఇంకా రన్ అవుతున్నది. నువ్వు అంటే నువ్వు ఇప్పుడు చేస్తాను అని అడిగితే నిన్ను వద్దు అన్నవాళ్ళు అయితే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో లేరని నా ఉద్దేశం. నువ్వేం చేస్తానని అడిగినా రైటరు యాక్టరు నువ్వు డైరెక్ట్ చేసే ఆలోచన ఏమీ లేదా నీకు? చేశాను, అదే మొన్న అది వర్కౌట్ అవ్వలేదు, కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. అదే కదా మరి నేను మళ్ళీ అన్నది ఒకసారి చేసావు మళ్ళీ ఏదైనా చేస్తానన్నా డెఫినెట్గా. నేను చెప్తున్నాను కదా, నేను ఏది వదలను, నా పరిధిలో ఉన్నవన్నీ చేసుకుని వెళ్తా. కాకపోతే నా పరిధి దాటి చేయటం వల్ల ఏం జరిగిందో చూశాను కాబట్టి నా పరిధిలో నా కండిషన్స్ అంటే వై ఇట్ వాజ్ నాన్ సింక్ అన్న, నాన్ సింక్ ప్రాపర్. అంటే నేనేమనుకున్నానంటే టాలెంటెడ్ పీపుల్ నలుగురు కలిస్తే పనులు జరగవు ఇక్కడ, మనం అది అనుకుంటాం. సింక్లో ఉన్న నలుగురు కలవాలి, సింక్ అది ఒకటే ఇంపార్టెంట్. టాలెంటెడ్ పీపుల్ మీరు చూడండి, మన పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ డిజాస్టర్ల గురించి ముందు మాట్లాడుకుందాం. సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫ్లాప్లు అయిన సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, హీరో ఉంటాడు, పెద్ద స్టార్లు ఉంటారు, అన్నీ ఉండి కూడా ఫ్లాప్ ఎందుకు అవుతాయంటే సింక్ లేకపోవటం. ఒకటి భాష ఒకటికి అర్థం కాదు, ఒకటి భావం ఒకటికి అర్థం కాదు. నేను అది అర్థం చేసుకున్న తర్వాత నాకు కొంచెం టైం పట్టేసింది, 5 ఏళ్ళు పట్టింది ఇది నేర్చుకోవడానికి, ఇది అర్థం చేసుకోవడానికి. ఓకే, మనకి ఇక్కడ టాలెంట్ కాదు కావాల్సింది, సింక్. సింక్ అంటే మంచి మాట, మెయిన్ పర్సన్ ఎవడైతే ఉంటాడు, క్రియేటివ్ హెడ్ అడు డైరెక్టరా, కొన్ని సినిమాలకి రైటర్ అవుతాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారో, రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుందాం, వాడి తాలూకు ఐడియాలజీని సపోర్ట్ చేయగలిగే మనుషులు ఎవరైతే ఉంటారో, క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, క్రాఫ్ట్స్లో మనుషులు ఎవరైతే ఉంటారో అప్పుడే సక్సెస్ అవుతుంది. తప్ప ఎంత పెద్ద బెంజ్ కార్ కొన్నా లేదా టైటానిక్ షిప్ లాంటిది హ్యూజ్ వెహికల్ ఏదనుకున్నా స్టీరింగ్ ఒకటే ఉండాలి. కానీ డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒక్కడికో స్టీరింగ్ ఇవ్వకూడదు. సీట్కో స్టీరింగ్ ఉంటే అయిపోయింది. ఒక స్టీరింగ్ నలుగురు పట్టుకుంటేనే ఇబ్బంది. చెరొక స్టీరింగ్ ఇచ్చేస్తే డ్రైవింగ్ వచ్చంటే స్టీరింగ్ ఇచ్చేయాలా, అప్పుడు నువ్వే చేయ డ్రైవింగ్, అది చేయము. ఇలాంటివి ఇప్పుడు అంతమంది డ్రైవ్ చేశారు మొత్తం నీ కారు,
అట్లీస్ట్ నన్నైతే చేయనివ్వలేదు. నిన్ను చేయను. అక్కడ నాకు అర్థమైపోయింది, ఓకే ఈ 2 చేతులకు కట్టేసి నువ్వు కూర్చో, అది వెళ్తుంది అంటే ఎలా వెళ్తుంది, పాటను కొట్టింది, టైటానిక్ లా మునిగింది. వెరీ నైస్. ఇప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అది పోస్కో చట్టం అంటే అభిలాష తర్వాత ఒక చట్టం అనే దాన్ని కథాంశంగా తీసుకుని చేసిన సినిమా ఇది. అవును, మధ్యలో 302 మధ్యలో ఏవో 1-2 ఉన్నట్టున్నాయన్న. సరే ఓకే, నాకు ఐ డోంట్ రిమెంబర్. అది విని నాకు 1983 మార్చి 11 అభిలాష. అబ్బా డేటు మార్చి 11. అమ్మ అంత గుర్తుందా? అయ్యే చిరంజీవి గారి సినిమాలన్నీ మొన్న కూడా ఒక మీటింగ్ లోని చిరంజీవి గారు అడిగారు, అప్పుడు మెరీనా బీచ్ లోని ఒక 100 days ఫంక్షన్ జరిగింది, అది ఏంటి అంటే ఎముడికి మొగుడు అన్నాయి అన్న. కరెక్ట్ గా చెప్పేవన్నారు. 100 days ఫంక్షన్లు ఎక్కడ జరిగాయి, ఏ డేట్ రిలీజ్ అయింది, అన్ని మొత్తం మనకు అన్ని లిస్ట్ అన్నమాట. నిన్న చెప్పడం మర్చిపోయాను, మీ వీడియో ఒకటి చూసా. లండన్ లో చిరంజీవి గారికి జరిగిన సత్కారానికి సంబంధించి వీడియో పెడితే నేను ఏదో మామూలుగా అనుకోకుండా చూశాను, ఏదో అన్న ఏదో పెట్టాడని ఓపెన్ చేశా. మామూలుగా ఏమనుకుంటాం, అదిగో అక్కడ వాళ్ళు ఎవరో ఎంత గనులు, ఎంత మహాత్ములు, ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో సత్కారం చేశారు, ఇతనికి ఈ అర్హత ఉంది, బ్లడ్ బ్యాంక్ ఇది అది అన్న. వాట్ ఏ డేటా యో గివెన్. షాక్ అయిపోయాను. నాకు గుర్తులేదు, లేకపోతే అప్పుడు మెసేజ్ పెడదాం అనుకో, కానీ ఫెంటాస్టిక్ అనమాట ఆ వీడియో మాత్రం. నిజంగా ఎంతమంది ఫార్వర్డ్ చేశాను నేను, అవునా మీకు చెప్పడం అయిపోయి అంత చేసి. కానీ లవ్లీ అంటే నేను అదే అంట, ప్రేమ అన్నది అక్కడి నుంచి తెలిసిపోద్ది మనకి. అవును, అది మనం ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఏంటో అనుకోవచ్చు కదా, వీళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు కదా, అది మామూలుది కాదు. అది ఎప్పుడు ఎన్ని పోరాటాలు, విప్లవాలు, రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ సిస్టమ్, ఫోటోలు కూడా పెట్టారు. మరి ఫ్యూడల్ సిస్టమ్ ఉన్న టైంలో ట్యాక్స్ అండ్ లెజిస్లేషన్ మీద కామన్ పీపుల్ అతి తీవ్రమైన అరాచకానికి గురై బలైపోతున్న రోజుల్లో ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అన్న వాళ్ళు చిన్న విప్లవం పట్టుకొచ్చి మాకు కూడా అందులో ఒక చిన్న స్థానం కావాలని చెప్పి మెల్లిగా దూరారు అందులోకి. ఆ పేరు ఎంత బాగుంది, హౌస్ ఆఫ్ కామన్స్. చిన్నది అలా దూరారు చీమల్లాగా లోపలికి. ఈ రోజున 650 మంది ఉన్నారు పార్లమెంట్ లో. అలా రాను రాను ఆ హౌస్ ఆఫ్ లార్డ్స్ అందరినీ, బలిసిన వాళ్ళందరినీ మెడల్ విరిచి వీళ్ళు మొత్తం దాన్ని డామినేట్ చేసి, దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది అక్కడ. అలాంటి చోట మనకు ఒక కామన్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి లార్డ్స్ అందరినీ డామినేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ కి అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ లో సన్మానం. అసలు ఎవరికి వచ్చిన ఆలోచన, అసలు చూడండి ఎంత బాగా చేశారు. మరి అసలు మీరు చెప్పకపోతే అది ఎలా ఉంటుందంటే, మనకు మామూలుగా అసోసియేషన్స్ ఉంటాయి కదా, నాట్స్, తానా, అలాగేదో గ్రూప్ పిలిచారు, షాల్వా కప్పారు. నిజంగా చెప్తున్నా, ఎంత నాకు సిగ్గేసింది. ఇదేంటి ఇంత క్లోజ్ గా ఇంత అసోసియేట్ అవుతూ ఆయనకు జరుగుతున్న సత్కారం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. కొన్ని ప్రపంచంలో అన్ని తెలియక్కర్లా, ఇవి తెలియాలి కదా. నేను అందుకే చెప్పాను అనమాట, ఇదేదో మామూలుగా ఇక్కడ ఏదో మన వాళ్ళు అనుకుంటారు నోబెల్ వచ్చినా లాగించారు ఏదో మొత్తానికి అక్కడ వెళ్ళి అనే రోజులు వచ్చాయి. ఆస్కార్కి 80 లక్షలు ఖర్చు పెట్టారు. RRR ఆస్కార్ గురించి ఒక్కొక్కడు స్టోరీ చెప్తుంటాడు. 80 లక్షలకి ఆస్కార్ ఇచ్చేసారా? 8 కోట్ల మంది ఉన్నారు 80 లక్షలు ఖర్చు పెట్టడానికి. ప్రపంచం అంతా అన్నారు నాకు కూడా ఆస్కార్ కావాలంటే 8 కోట్లు ఇస్తాననే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మన వాళ్ళు. ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాశాడు ఎప్పుడో. మన వాళ్ళు ఒట్టి వెధవాలైన గురిజడపరారు ఎప్పుడు అన్నాడు. మన వాళ్ళు గొప్పతనం మన వాళ్ళు అంత సులభంగా ఒప్పుకోలేరు. అసలు నచ్చదనమాట ఒప్పుకోవడం. అది కర్మ ఏంటంటే వాడిని మెచ్చుకుంటే మనం తగ్గించుకున్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు చూసావా, ఇప్పుడు నువ్వు చూసావరా కోర్టు అంటే, చూసాను రా సూపర్ గా ఉంది, శివాజీ చాలా బాగా చేశాడు, సాయి కుమార్ బాగా చేశాడు, సుబ్బలక్ సుధాకర్ గారు ఏడిపించాడు. ఎప్పటికైనా కనీసం వీళ్ళందరి గురించి చెప్పేకైనా మన గురించి అంటాడేమో పోనీ అని ఓపిక్గా విన్నా, వాడు నీ గురించి అనట్లే. అర్థమైందా? అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు. అందుకని నేను ఆ వీడియో ఎందుకు అంత స్పష్టంగా చేశానంటే, ఒరే ఇదిరా బాబు దాని చరిత్ర హౌస్ ఆఫ్ కామన్స్ అంటే తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియచెప్దామని నా ప్రయత్నం అనమాట అది. మరి ఇలాగే తెలుగు వాళ్ళు అనుకుంటే అంటే ప్రేక్షకులు మళ్ళీ వేరేమో, ఇది అయిన వాళ్ళ దగ్గర ఈ గొడవ వస్తుందేమో. తెలుగు అయిన వాళ్ళని కాదు, ప్రేక్షకులు. అలాంటప్పుడు విపరీతంగా బ్రహ్మరథం పట్టే ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదన్నా. ఉంటారు. అప్పుడైతే తెలుగు వాళ్ళు వాళ్ళ ఎక్సెప్షన్. వాళ్ళు పైగా నీకు వాళ్ళు చిరంజీవి గారికి ఏదో అయిపోతున్నదని పొంగిపోతారు. చిరంజీవి అభిమానులు అమ్మో ఎక్కడో లండన్లోనంట, గ్రేట్ బ్రిటన్లోనంట, వాళ్ళు తెలియకపోయినా పొంగిపోతారు. తెలిసిన వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. అరే భలే ఫెంటాస్టిక్ మూమెంట్ రా ఇది, తెలుసుకుని కూడా చేస్తారు.
తెలుసుకుని కూడా చేస్తారు. కొంతమంది తెలిసి తెలియని బాపతి ఉంటారు. తెలుసుకోకూడదు అనుకునే వాళ్ళకి అసలు జిజ్ఞాస ఉండదు, వాళ్ళకి ఆర్గాన్ పనిచేయదు తెలుసుకోవాలన్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేదో కొట్టేశారా అక్కడ, అంతా బాగా పరిచయాలు ఉన్నాయి కదా అంతా వరల్డ్ అంతాను అని చెప్పి మన వాళ్ళు అక్కడ లాగించారు అనుకుంటారు. కానీ అది వరల్డ్లోని ఏ హీరోకి జరగని పెద్ద సన్మానం అది. ఏ హీరోకి, ఏ లాంగ్వేజ్ హీరోకి ఇప్పటి వరకు వరల్డ్ లాంగ్వేజెస్లో ఎవరికి జరగలేదు అక్కడ. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది. సో కోర్టు గురించి మాట్లాడుకుంటే నీ ప్రత్యేకమైన అనుభవం ఏంటి కోర్టులో? సక్సెస్ అంటే చేస్తున్న ప్రాసెస్లో నాకు కథగా విన్నప్పుడే నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా బాగా రాస్తూ కాదు, ఇప్పుడు నువ్వు యూఆర్ సక్సెస్ఫుల్. నేను నాగార్జున గారి స్టేజ్ మీద అన్నాడు కదా ఆ రోజున మనం సినిమాకి, ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. నేను ఇప్పటికీ మన రూబెన్స్ కనిపిస్తే, అనూప్ రూబెన్స్ కనిపిస్తే ఆ పాట గురించి అడుగుతుంటాను, అసలు నీకు ఎలాగొచ్చింది ఆ పాట ఐడియా, ఎలాగొచ్చింది కనిపించిన ఆ పాట, ఆ ట్యూనింగ్ రావడం చాలా కష్టం. ఇప్పుడు లవ్ సాంగ్ అంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది, ఒక ప్యాథస్ సాంగ్ అంటే ఒక పారామీటర్ ఉంటుంది. బట్ ఆ సాంగ్ ఎలాగొచ్చింది కానీ అడుగుతుంటాను నేను ఎప్పుడు. అలాగే నువ్వెలా రాయగలిగేవు ఆ సినిమా, అవన్నీ అదొక మ్యాజిక్ మనం ఉన్నది. అందుకే చిరంజీవి గారు ప్రత్యేకంగా నేను స్టేజ్ మీద మెచ్చుకున్నారు, నాగార్జున గారు మెచ్చుకున్నారు నేను స్టేజ్ మీద. సో యూఆర్ ఎ సెలబ్రేటెడ్ రైటర్, ప్రూవ్డ్ కంటెంట్ నువ్వు. సో నేను అలా ఫీల్ అవును నువ్వు అంటే అన్న ఒకటి మళ్ళీ చెప్తున్నాను, ఇది నిజంగా మ్యాజిక్కే. నేను ఇందులో అద్భుతాలు చూసుకుంటున్నాను. నన్ను నేను చూసుకున్నప్పుడు బయటకు వచ్చి చూసుకుంటా. ఇలా నేను ఇంకోటి సినిమా చూస్తున్నట్టు చూస్తాను నా జీవితాన్ని. సో నాకు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, లైక్ యూనో ఏ ప్రశంస అయినా ఎందుకు వచ్చింది, మన పిచ్చి వల్ల వస్తుంది. ఆ పిచ్చే నాకు ఆభరణం. చాలా అంటే మీరు ఇన్ జనరల్గా ఒక మాట చెప్తున్నాను చూడు, మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మోసం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే మోసం చేయడానికి చాలా తెలియదు. మీరు మోసం చేసే మనుషులు మీ నటన ద్వారా, మీ ప్రతిభ ద్వారా, మీకున్న మ్యాజికల్ ఇన్స్టింక్ట్ ద్వారా యూ విల్ జస్ట్ నో ఎదుటి మోసం కన్నా ఓ మాట చెప్పనా, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, తప్పైతే మోసం కాదు మాయ. అదే మాయ మోసం. మోసం అంటే ఇప్పుడు డబ్బుల కోసం మీరు మా సామెత దోచుకున్నారంటే అదో జులై డైలాగ్ లాగా దీనికేమీ అభ్యంతరం కాదు. నేను అంటుంది ఏంటంటే మోసం అంటే అది ఒక గమ్మత్తైన మాటే. దాన్ని మానస చోరుడు అంటాం, అది దొంగని కాదు. సో మోసం అంటే అందమైన మోసాలు ఉన్నాయి, మరి అదే ఇది అందమైన మోసం. కానీ బెటర్ వర్డ్ మాయ. అఫ్ కోర్స్ ఆ మాయ అన్నది ఆల్రెడీ ఉంది. నేను చాలా లౌడ్గా అన్నా మోసం అని, అదే లౌడ్గా అన్నా, అదే లౌడ్గా. మీరు ఈజీగా చాలా కష్టపడుతూనే విత్ ఆల్ యువర్ క్రియేటివ్ జీనియస్ దాన్ని ఒక ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి, అది మోసం కాదు. విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ లైఫ్? ప్రపంచంలో నిజ జీవితంలో జరుగుతాయా అవి? చిన్నప్పుడు యాదవ్కి భారత్ జరుగుతుంది ఆ జీవితంలో. అది మోసం అని తెలిసి, అది మోసం అని అర్థమై ఆ మోసాన్ని ఇష్టంగా చూడడానికి ప్రేక్షకులు వస్తారు. అది ఆ ఇష్టం, ఆ మోసం ఇష్టం బాగుంటుంది. రియాలిటీ యు ఆల్వేస్ లవ్ టు బి డిఫీటెడ్ ఇన్సైడ్. అది అందుకంటే యాదవ్కి భారత్ నిజ జీవితంలో జరుగుతుందా? యాదవ్కి భారత్ సినిమా మరి ఇట్స్ ఆల్మోస్ట్ బ్లఫింగ్. కానీ యాక్చువల్గా లైఫ్లో చూసుకుంటే యాదవ్కి భారత్ మించిన డ్రామాలు జరిగినాయి నా లైఫ్లో. సో లైఫ్ ఇస్ అంటే ఎలా ఉంటుందంటే రియాలిటీ ఇస్ మోర్ డ్రామాటిక్ దెన్ డ్రామా అనిపిస్తుంటుంది ఒకసారి. అంటే ఆన్ వెరీ రేరెస్ట్ అకేషన్స్. అదే అంటే అలా చూసుకోగలిగితే ప్రతి ఒక్కటి జీవితం అలాగే ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది. వితరణం అనుకోవద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సక్సెస్. ఒక రంగంలోకి మనం ఎంటర్ అయ్యాం, సక్సెస్ అయ్యాం కాదు. ఈరోజు మనం బతికున్నాం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా అన్నది కూడా సక్సెస్ నా దృష్టిలో. 100%. పొద్దున్న పడుకున్నాడు, ఎవడు లేస్తాడో ఎవడు పోతాడో తెలీదు. ఇటువంటి లైఫ్లో మనం పొద్దున్న నిద్రలేసామంటే, నేను ఫిలాసఫీ అనుకోవట్లేదు దీన్ని. లేదు, మూడు కథలు చెప్పారు. ట్రస్ట్, ఫెయిత్, హోప్కి. ట్రస్ట్ వర్షం పడాలని చెప్పి అందరూ యజ్ఞం చేస్తా, అందరూ అక్కడికి వస్తే ఒక కుర్రాడు మాత్రం గొడుగు పట్టుకొచ్చాడంట. అది ఒక పిల్లల్ని ఆకాశంలాగా ఎగరేస్తే వాడు నవ్వుతూ కిందకు వస్తాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు. ఫెయిత్, వాళ్ళ నాన్న పట్టుకుంటాడని. ఉదయాన్నే లేస్తామో లేవమో తెలియదు, అలారం పెట్టుకుని పడుకుంటాం. అది హోప్. అది మూడింటికి సూపర్. అదే అన్నాను, ఇవన్నీ కలుపుకొని నేను నా జర్నీని అలాగే చూసుకుంటాను. నేను గుడ్డిగా వచ్చాను ఇక్కడికి, ఎవరున్నారో తెలియదు, ఎవరు
ఎవరు లేరంటే ఎవరు లేరో తెలుసు, ఎవరు లేరని తెలుసు, కానీ ఎప్పుడైనా అందరూ ఉన్నారని ప్రూవ్ అయింది. నీకు అందరూ ఉన్నారు, నీకు అన్ని ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.